కూర్చోండి మీరు కూర్చోండి అయ్యగారు మంత్రి గారు కనిపించండి అయ్యగారు అయం ముహూర్తః సుముహూర్తో అస్తు ఏతత్సుముహూర్తకాలే సూర్యాదీనాం నవానాం గ్రహాः దేవేషు శతాం కాంతోస్మితాం హిరణ్యపుత్రాం తర్పయంతి ఓం ధ్రువంతేనాజావరుణో ధ్రువం దేవో బృహస్పతిః ధ్రువంత ఇంద్రస్యాగ్నిశ్చ రాష్ట్రం ధారయతాం ధ్రువం కొంచెం ఒక సెకండ్ కరా గ్రహాణామత్యంత ఆనుకూల్యత ఫలసిద్ధిరస్తు 800 మెగావాట్స్ సంబంధించిన యాదాద్రి పవర్ స్టేషన్లో డెడికేట్ చేస్తూ చేసినటువంటి కార్యక్రమం ఈ రాష్ట్ర ప్రజలకి విద్యుత్ అవసరాలు తీర్చడానికి తీసుకొచ్చినటువంటి ఒక మంచి కార్యక్రమం ఈరోజు పూర్తి చేశాం. వీరందరి సమక్షంలో దగ్గరుండి ఇక్కడ గతంలో యూనిట్ 2కు సంబంధించి 25/1/2025 నాడు 800 మెగా వాట్స్ సంబంధించిన యూనిట్ 2ని ఆ రోజు డెడికేట్ చేశాం. ఈరోజు యూనిట్ 1 డెడికేట్ చేస్తూ ఉన్నాం. ఇక్కడ ఉన్నటువంటి అన్ని యూనిట్స్ని స్టేజ్ 1 కంప్లీట్ చేశాం. స్టేజ్ 2 కూడా కంప్లీట్ చేయడానికి టార్గెట్స్ క్యాలెండర్ పెట్టుకొని ఈ సంవత్సరం 2025 డిసెంబర్ కల్లా వీటిని పూర్తి చేసి 2026 జనవరిలో దీన్ని ఈ రాష్ట్రాన్ని పూర్తిగా డెడికేట్ చేసే కార్యక్రమాన్ని చేపడతా ఉన్నాం. మీ అందరికీ తెలిసిందే, ఇది పెద్ద థర్మల్ పవర్ ప్రాజెక్టు. ఆనాటి ప్రభుత్వం ఇక్కడ మొదలుపెట్టినప్పటికీ వారు తీసుకున్నటువంటి ఎన్విరాన్మెంటల్ క్లియరెన్సెస్ సంబంధించి ఆ కేంద్ర ప్రభుత్వాన్ని పంపించినటువంటి పర్మిషన్స్ కానీ ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ సంబంధించి కానీ దాన్ని పూర్తిగా పిఐఎల్ వేస్తే ఇక్కడ క్యాన్సిల్ చేసి పని ముందు జరగకుండా ఆపినటువంటి సంగతి కూడా తెలిసింది. దాదాపు ఒక 2 సంవత్సరాలు ఇంత పెద్ద యూనిట్ని వాళ్ళు పిఐఎల్ సందర్భంగా ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ క్యాన్సిల్ చేస్తే బాధ్యత రాహిత్యంగా దీని గురించి పట్టించుకోకుండా గాలికి వదిలేస్తే వేల కోట్ల రూపాయలతో పెట్టుబడి పెట్టి అప్పు తీసుకొచ్చి కట్టేటువంటి ప్రాజెక్టు ప్రతి ఒక్కరోజు ఆలస్యమైన విపరీతమైన భారం రాష్ట్ర ప్రజలపై పడతా ఉంది. అటువంటి దాదాపు ఒక 2 సంవత్సరాలు 36,000 కోట్ల రూపాయలతో కట్టేటువంటి ప్రాజెక్టు ఒక 2 సంవత్సరాలు పూర్తిగా పని జరగకుండా ఖాళీగా ఉంటే ఎంత భారం పడదో ఒకసారి ఆలోచించండి. సో దీన్ని దృష్టిలో పెట్టుకొని ఈ ప్రభుత్వం ఇందిరమ్మ ప్రభుత్వం ప్రజాప్రభుత్వం రాగానే వెంటనే అసలు దీనికి సంబంధించినటువంటి రివ్యూ కార్యక్రమాలు చేయటమే కాకుండా ఎందుకు ఆగిపోయింది అన్నటువంటి విషయాలు కూడా తెలుసుకొని పబ్లిక్ హియరింగ్ ఇక్కడ మేము చేపట్టి 20th 2024 అంటే మేము మీ అందరూ తెలిసిందే December 7th నాడు ప్రమాణ స్వీకారం చేస్తే 2023 December 7th నాడు చేస్తే మేము వెంటనే ఎక్కువ సమయం కూడా తీసుకుండా 20th 2024 వితిన్ 2 monthsలోనే పబ్లిక్ హియరింగ్ జరిపించేసి ఇక్కడ నుంచి దానికి సంబంధించిన సమాచారం పూర్తిగా ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్ కోసం సబ్మిట్ చేసి దాన్ని రెగ్యులర్గా ఫాలో అప్ చేసి 7/5/2024 కల్లా ఈ క్లియరెన్సెస్ తెప్పించి ఆ రోజు నుంచి క్యాలెండర్ ఫిక్స్ చేసుకొని అంటే సంవత్సరానికి నెలకి వారానికి కూడా క్యాలెండర్ ఫిక్స్ చేసుకొని దానికి అనుగుణంగా కంటిన్యూస్గా మానిటరింగ్ చేసుకుంటూ ముందుకు రాబట్టే ఈరోజు 2 యూనిట్స్ని కంప్లీట్ చేసి కేవలం సంవత్సర కాలంలో 2 యూనిట్స్ని కంప్లీట్ చేసి సంవత్సరాల కాలంలో పూర్తి స్థాయిలో ఈ ప్రాజెక్ట్ని అన్ని యూనిట్లని కూడా ఈ రాష్ట్రానికి డెడికేట్ చేస్తూ పూర్తి స్థాయిలో పవర్ అందించే కార్యక్రమాన్ని ముందుకు తీసుకొని పోతా ఉన్నాం. సో దీనికి సంబంధించి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కానీ లేకపోతే స్థానికంగా ఉన్నటువంటి మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కానీ వెంకటరెడ్డి గారు కానీ లేకపోతే గుత్తా సుఖేందర్ రెడ్డి గారు కానీ స్థానిక శాసనసభ్యులు బిఎల్ఆర్ గారు
శంకర్ నాయక్ గారు వీరందరూ నిత్యం దీనిపైన మానిటర్ చేస్తూ సహకరించడం వల్లనే దీన్ని సంపూర్ణంగా మేము అనుకున్న సమయానికి దీన్ని కంప్లీట్ చేసుకుంటూ ముందు పోగలుగుతున్నాం. ఇది ఒక గంట ఆలస్యమైనా ఒక రోజు ఆలస్యమైనా కానీ దీని కాస్ట్ పెరుగుతూ ప్రజల మీద పడుతూ ఉంటాం. అటువంటి భారం పడలేకుండా నిత్యం మానిటర్ చేస్తూ అందరి సహాయ సహకారాలతో దీన్ని ఈరోజు మేము సెకండ్ యూనిట్ని కూడా ఈ రాష్ట్రాన్ని డెడికేట్ చేయగలిగాం. అట్లాగే ఇక్కడ పనిచేస్తున్నటువంటి ఈ స్థానికంగా యాదాద్రి పవర్ ప్రాజెక్టులో ఉండి పనిచేస్తున్నటువంటి సిఈ దగ్గర నుంచి కింది స్థాయి వర్కర్ వరకు కూడా పూర్తి స్థాయిలో వారి మనసుని ఇక్కడ పెట్టి పనిచేసేటువంటి కార్యక్రమాలు చేస్తూ ముందుకు పోతున్నారు. కాబట్టి ఇది సాధ్యమైంది. ఆ రకమైనటువంటి వాళ్ళకి ఇన్స్పిరేషన్ కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు ఇస్తూ వారందరికీ ఒకటే చెప్పాం, యాదాద్రి పవర్ ప్రాజెక్టు ఎక్కడో దూరంగా ఉంది కాబట్టి ఇబ్బంది పడాలి, మేము ఏం పని చేస్తాం అనేటువంటి భావం తొలగించండి. యాదాద్రి పవర్ ప్రాజెక్టులో పనిచేయటం అక్కడ పోవటం వల్ల అన్ని వసతులు మా అందరికీ ఉంటాయనేటువంటి భావం కల్పించే విధంగా మేము అన్ని కార్యక్రమాలు ఏర్పాటు చేస్తాం. మీకు బెస్ట్ ఆఫ్ ది బెస్ట్ స్కూల్ మీ పిల్లలకి ఇక్కడ ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్లో బెస్ట్ ఆఫ్ ద బెస్ట్ స్కూల్ మీ పిల్లలతో పాటు ఈ పరిసర ప్రాంతాల్లో ఈ ప్రాజెక్ట్ని పెట్టుకోవటానికి సహకరించినటువంటి ఈ ప్రాంత ప్రజలకు కూడా బెస్ట్ ఆఫ్ ద బెస్ట్ ఎడ్యుకేషన్ ఈ ప్రాజెక్ట్ రావటం వల్ల మాకు వచ్చిందనేటువంటి భావం వాళ్ళకు కూడా కలిగేటట్టుగా ఈ కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేసి ఒక ఇంటర్నేషనల్ స్టాండర్డ్లో ఇంటర్నేషనల్ యంగ్ ఇండియా ఇంటర్నేషనల్ స్కూల్ని ఈ ప్రాంతంలో ఇక్కడ పెట్టబోతా ఉన్నాం. అట్లాగే ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా వైద్యం అందుబాటులోకి వచ్చేటట్టుగా పెద్ద ఎత్తున అంబులెన్సెస్ కానీ మిగతా ఫెసిలిటీస్ కానీ పెద్ద హాస్పిటల్ కట్టి ఇక్కడ కేవలం దీంట్లో పనిచేస్తున్నటువంటి వాళ్ళకే కాకుండా ఈ చుట్టుపక్కల ప్రాంత ప్రజలందరికీ కూడా ఈ హాస్పిటల్ని అందుబాటులో తీసుకొస్తే వాళ్ళందరూ కూడా వైద్య సౌకర్యాలు అందుకునే అవకాశాన్ని కల్పిస్తున్నాం. అట్లాగే ఇక్కడ పనిచేసేటువంటి సిబ్బంది మొత్తానికి కూడా మంచి క్వార్టర్స్ ఇక్కడే స్థానికంగా ఉండటానికి కావాల్సిన విధంగా ఆ క్వార్టర్స్ సంబంధించి ఈరోజు భూమి పూజ చేసి ఫౌండేషన్ స్టోన్ వేసాం. సో ఇక్కడ పనిచేసే సిబ్బందికి ఈ పరిసరాల ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలకి ఈ ప్రాజెక్టు ఇక్కడ పెట్టడం వల్ల ఇబ్బంది లేకుండా వాళ్ళకి మేలు జరిగిందనే విధంగా కావాల్సినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ మొత్తాన్ని ఒక ప్లాన్డ్గా స్థానిక మంత్రులు అందరూ అడిగిన దానిపైన వాళ్ళు చెప్పిన ప్రజల ఆలోచనలన్నీ వాళ్ళు చెప్పిన దాన్ని పరిగణలో తీసుకొని వాటన్నిటిని కూడా ఒక యాక్షన్ ప్లాన్ తయారు చేసి చేసుకుంటూ ముందుకు పోతా ఉన్నాం. అట్లాగే ఇక్కడ నుంచి ట్రాన్స్పోర్టేషన్ పెరుగుతుంది అనేటువంటి భావంతో చుట్టుపక్కల ఉన్న గ్రామాలకి పొల్యూషను నుంచి యాష్ ట్రాన్స్పోర్టేషన్ జరిగేటప్పుడు రోడ్లు దెబ్బతినకుండా ఉండాలని ఒక సీసీ రోడ్డు కావాలనంటే ఆ సీసీ రోడ్డును కూడా శాంక్షన్ చేసి దానికి పనులు కూడా మొదలైనాయి. సో ఈ పరిసర ప్రాంతాల్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా ఒక ఫ్యాక్టరీ పెట్టడమే కాకుండా చుట్టుపక్కల ఇన్ఫ్రాస్ట్రక్చర్ని కూడా పెద్ద ఎత్తున అమలు చేస్తూ ఉన్నాం. ఒక ఫ్యాక్టరీ వస్తే మిగతా వాళ్ళందరికీ కూడా మేలు జరగాలనేది ఈ రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఆలోచన. దానికోసం ఈ కార్యక్రమాలను చేస్తూ ముందుకు పోతున్నాం. ఈరోజు రెండో యూనిట్ని అంటే వాళ్ళు మేము గతంలో యూనిట్ 2ని డెడికేట్ చేసాం. యూనిట్ 1 అంటే 2 యూనిట్లు స్టేజ్ 1లో ఉన్నటువంటి వాటిని కంప్లీట్ చేసాం. రాబోయే మిగతా 3 యూనిట్లు కూడా స్టేజ్ 2లో ఉన్న వాటిని కూడా ఈ సంవత్సరమే డిసెంబర్ లోపల కంప్లీట్ చేయబోతున్నాం. ఆ టార్గెట్ ప్రకారమే ముందు పోతూ ఉన్నాం. దీంట్లో మేము ఫిక్స్ చేసుకున్న క్యాలెండర్ ప్రకారం సక్సెస్ అవుతూ ముందుకు పోతున్నాం కాబట్టి భారం లేకుండా ముందు తీసుకొని పోగలుగుతాం. ఐ విష్ ఆల్ ద బెస్ట్ టు ది ఎంప్లాయీస్ హు ఆర్ ఆల్ వర్కింగ్ హియర్. థ్యాంక్ యూ వెరీ మచ్. పరిహారాన్ని భూమి కోల్పోయినటువంటి వాళ్ళ పరిహారం సంబంధించి కూడా గత ప్రభుత్వం వాళ్ళు పూర్తిగా గాలి వదిలేసింది. వాళ్ళ కొద్దిమందికి ఉద్యోగాలు ఇస్తా అన్నారు, ఇవ్వలేదు. అలా కాకుండా ఇక్కడ ఉన్నటువంటి శాసనసభ్యుడు కానీ శాసన పరిషత్ సభ్యులు కానీ స్థానికంగా ఉన్నటువంటి మంత్రులు కానీ వీళ్ళందరూ కలిసి ప్రజలందరూ ఎవరు నష్టపోకుండా ఉండే విధంగా వాళ్ళందరూ ఒక మీటింగ్ పెట్టి ఎవరెవరైతే నష్టపోయారో వాళ్ళందరూ ఆలోచన పరిగణలో తీసుకొని జిల్లా యంత్రాంగానికి చెప్పి వాళ్ళందరికీ ఉద్యోగాలు వచ్చేటట్టుగా R&R ప్యాకేజ్ కూడా సక్రమంగా అందేటట్టుగా ఒక రిపోర్ట్ పంపిస్తూ ఉన్నారు. ఆ రిపోర్ట్ని తూచా తప్పకుండా రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తుంది. కేవలం యాదాద్రి పవర్ ప్రాజెక్టు ఒకటి దగ్గర కాకుండా దీన్ని ఆనుకొని ఉన్నటువంటి పులిచింతల ప్రాజెక్టు సంబంధించి కూడా పులిచింతల ప్రాజెక్టుకి సంబంధించి కూడా అక్కడ భూములు కోల్పోయినటువంటి వాళ్ళకు కూడా ఆనాటి ప్రభుత్వాలు ఉద్యోగం కల్పిస్తామని చెప్పాం. సరే, దురదృష్టం కొద్దిమంది కల్పించారు, ఇంకా కొద్దిమంది మిగిలిపోయారు.
ఆ మిగిలిపోయినటువంటి వాళ్ళు కూడా 10 సంవత్సరాలు కల్పించాల్సి ఉండే, కల్పించలేదు. వాళ్ళే కూడా పరిగణలో తీసుకొని తప్పనిసరిగా జిల్లా కలెక్టర్ గారు పంపించేటువంటి రిపోర్ట్ బేస్ చేసుకొని ఎవరెవరైతే అర్హులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఈ ఉద్యోగం R&R ప్యాకేజ్ కూడా ఇచ్చేస్తాం.